హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. బరీ ది డెవిల్. ఇప్పుడైతే ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఒక హారర్ థ్రిల్లర్ ఫిలిం. ఇప్పుడైతే మూవీని అయితే కంప్లీట్ అయితే చేశా. ఇంకా మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఈ మూవీ అయితే అస్సలు అంటే అసలు అయితే నచ్చలా. ఈ మూవీలో ఏదైనా పాజిటివ్స్ ఉన్నాయంటే ఈ మూవీ అంటే 1 hour 25 minutes ఉంది. ఇంకా దాని తర్వాత మూవీ ఎండ్ కార్డ్స్, అంటే ఆ ఎండ్ కార్డ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా అయిపోయింది సినిమా. అప్పుడైతే నచ్చింది మూవీ. ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ అయితే ఇంతకుమించి అయితే పాజిటివ్స్ అంటే ఏమీ అయితే లేవు. అండ్ మూవీ బడ్జెట్ ఎంతో తెలియదు కానీ మూవీ క్వాలిటీ అయితే మాత్రం చాలా వరస్ట్గా అనిపించింది. చాలా వరస్ట్గా ఉంది క్వాలిటీ అయితే. అండ్ ఆ డార్క్ సీన్స్ అయితే మాత్రం చాలా వరస్ట్గా అనిపించాయి. ఇంకా అంటే మూవీ అంతా ఒక నైట్లోనే జరుగుద్ది, అంటే వన్ షాట్ లాగా అయితే ఉంటుంది. కాకపోతే ఆ నైట్ సీన్స్ అయితే మాత్రం చాలా వరస్ట్గా అనిపిస్తాయి. ఆ డార్క్ సైడ్ సీన్స్ కానివ్వండి, లేకపోతే ఆ డార్క్ సీన్స్ ఇవన్నీ అయితే మూవీలో పెద్దగా అయితే ఏమి ఉండవు. చాలా బ్లర్గా అయితే కానొస్తుంటాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక అమ్మాయి ఒక ఓల్డ్ మ్యాన్కి అయితే కేర్ టేకర్గా అయితే వర్క్ చేస్తుంటుంది. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ అయితే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా, అలాగే ఒక రోజు అయితే ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఎలాగంటే అలాగైతే బిహేవ్ చేస్తుంటుంది. ఆ తర్వాత అమ్మాయి అక్కడి నుంచే తప్పించుకోవాలని చూస్తుంది. లాస్ట్గా అమ్మాయి తప్పించుకుందా లేదా, అసలు లాస్ట్కి ఏమైంది, ఇవన్నీ అయితే మీరు మూవీ చూసేది తెలుసుకోవాలి. మూవీలో స్టోరీ వరస్ట్గా అనిపించింది, అలాగే మూవీలో ఉన్న క్వాలిటీ కూడా వరస్ట్గానే ఉంది. విజువల్గా ఏం పక్కన పెట్టేస్తే ఆ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఒక్కటి కూడా సరిగ్గా అయితే వర్కౌట్ అయితే కదా. ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అయితే మూవీలో అంతగా అయితే ఏమీ లేదు, నార్మల్గా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మూవీని చూపించిన విధానం కూడా చాలా వరస్ట్గా అనిపించింది. స్క్రీన్ ప్లే ఏం పక్కన పెట్టేసి నా కలర్ గ్రేడింగ్ అయితే చాలా వరస్ట్గా అనిపించింది. క్వాలిటీతో పాటు ఆ కలర్ గ్రేడింగ్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవైతే అదిగైతే మూవీలో అయితే ఏం లేవు. కానీ పెద్దగా సౌండ్ డిజైనింగ్ కూడా అయితే మూవీలో అంత అయితే అనిపించలా. హర్రర్ మూవీస్కి సౌండ్ డిజైనింగ్ సరిగ్గా లేకపోతే మూవీ అయితే అస్సలు ఎక్కదు. అండ్ ఈ మూవీలో అయితే మాత్రం ఆ సౌండ్ డిజైనింగ్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమైతే సరిగ్గా అయితే లేవు. దాంతోపాటు మూవీ అంతా చీకట్లో, అలాగే క్వాలిటీ ఇవేమీ అయితే లేకపోవడంతో మూవీ అయితే చాలా వరస్ట్గా అయితే అనిపిస్తుంది. కారణంగా అయితే మనకి సగం మధ్యలోనే అయితే మూవీని అర్థంగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం అసలు చూడలేకపోయినా 1 hour 25 minutesకి మూవీ అయితే నాకైతే చిరాకు వచ్చేసింది. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే నాకైతే మూవీ అయితే చాలా వరస్ట్గా అనిపించింది. ఒకవేళ మీరు కానీ చూడాలని కూడా చూడండి. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మూవీ రివ్యూ అయితే. ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి.